ఆదికాండం 32వ అధ్యాయం ఈరోజు ధ్యానం చేయబోతున్నాం. ఆదికాండము 32వ అధ్యాయంలోనికి అందరికీ ఆహ్వానం తెలియజేస్తున్నాను. ప్రియ సహోదరులారా, నిన్న 31వ అధ్యాయంలో యాకోబు తన కుటుంబాన్ని తీసుకొని పద్దనరాము నుండి తన మామయ్యైన లాబాను నుండి దూరంగా చెప్పకుండా వచ్చేయడం, తర్వాత లాబాను 3 రోజుల తర్వాత వారిని వెతుక్కుంటూ తన పరివారంతో 7 రోజులకి వాళ్ళున్న చోటు తెలుసుకుని అక్కడికి చేరుకోవడం. అక్కడ వారిద్దరూ సమాధానపడి లాబాను తన కుమార్తెలను ముద్దు పెట్టుకొని తన మనవళ్ళను ముద్దు పెట్టుకొని అక్కడి నుంచి వెళ్ళిపోవడం. ఇప్పుడు 32వ అధ్యాయమును మనం ధ్యానం చేస్తే ఈ 32వ అధ్యాయంలో మనకి తన అన్న అయిన ఏశావుతోనూ దేవునితోనూ సిద్ధపడడం కోసం, అంటే ఎదుర్కోవడానికి యాకోబు సిద్ధపడడం గురించి మనకి లేఖనంలో కనిపిస్తుంది. ఇక్కడ యాకోబుకి తన అన్న తనను పగబట్టి ఉన్నాడని, తనను చంపేస్తాడని భయం ఉంది. ఆ దేవుడు రక్షిస్తాడనే విశ్వాసం ఉంది. ప్రార్థన చేసి దేవుణ్ణి ప్రసన్నం చేసుకునేటువంటి ఓర్పు ఉంది. అంతేగాక మార్పు ఉంది. మరియు దేవునితో వ్యక్తిగత అనుభవం అనే ముఖ్యమైన అంశాలను మనకి ఆదికాండము 32వ అధ్యాయం బాగా తెలియజేస్తుంది. ఈ 32వ అధ్యాయం మీద మనం సంఘాలలో సువార్త పరిచర్యలో చాలా వర్తమానాలు విని ఉంటాం. ఈరోజు మరొకసారి రండి, ధ్యానం చేద్దాం. ఆదికాండము 32వ అధ్యాయము 1వ వచనం నుండి. యాకోబు తన దారిని వెళ్ళిపోతున్నప్పుడు దేవదూతలు అతన్ని కలుసుకున్నారు. వారిని చూచినప్పుడు యాకోబు ఇది దేవుని సేన అని చెప్పి ఆ చోటుకి మహనయీము అనే పేరు పెట్టాడు. యాకోబు ఏదోం దేశంలో ఉన్న షేయీరు ప్రాంతంలో ఉన్న తన అన్న ఏశావు దగ్గరకు వార్తాహరులను తనకు ముందుగా పంపుతూ వారిని ఇలా ఆదేశించాడు. మీరు నా యజమాని ఏశావుతో చెప్పవలసింది ఏమిటంటే, నా యజమానులైన మీకు ఇది తెలియజేయడానికి కబురు పంపుతున్నాను. ఇప్పటిదాకా నేను లాబాను దగ్గర ఉన్నాను. నాకు పశువులు, గాడిదలు, మందలు ఉన్నాయి, దాసదాసీలు ఉన్నారు. మీరు నన్ను దయచూడాలని కోరుతున్నాను అని మీ సేవకుడైన యాకోబు అంటున్నాడు అనేటువంటి వర్తమానాన్ని తన అన్న దగ్గరికి, షేయీరు ప్రాంతంలో ఉన్న తన అన్న ఏశావు దగ్గరికి వార్తాహరులను తనకంటే ముందుగా యాకోబు పంపించాడంట. దేవదూతల దర్శనం తర్వాత యాకోబు తన ప్రయాణంలో ఆ దేవదూతలను చూసినప్పుడు ఇది దేవుడు తనను కాపాడినటువంటి సమయమని, కాపాడుతున్నాడని ధైర్యం తెచ్చుకున్నాడు. యాకోబు ఆ స్థలానికి మహనయీము అంటే దేవుని శిబిరం అనేటువంటి పేరు పెట్టాడు. దేవుడు తన ప్రజలతో ఎప్పుడూ ఉంటాడనేటువంటి భావనకు ఈ మాట మనకి అర్థాన్ని ఇస్తుంది. 3వ వచనం నుండి 8వ వచనం వరకు యాకోబు ఏశావుకు దూతలను, ఏశావు దగ్గరికి తన దూతలను పంపించడం ఇప్పుడు మనం చదివాం. అయితే 6వ వచనం చూస్తే, తర్వాత ఆ వార్తాహరులు యాకోబు దగ్గరికి తిరిగి వచ్చి, మీ అన్న ఏశావు దగ్గరికి చేరాం, అతడు 400 మందిని వెంటబట్టుకొని మిమ్మల్ని ఎదుర్కోవడానికి వస్తున్నాడు అన్నారు. ఈయనేమో
ఎదురుగా వెళ్ళి విషయం చెప్పండి అని చెప్పి వీళ్ళని పంపిస్తే వీళ్ళు విషయం చెప్పారో లేదో కానీ ఎదురుగా ఆయనే వస్తున్నాడు, 400 మందిని వెంట పెట్టుకొని ఎదుర్కోవడానికి వస్తున్నాడు అని అన్నారు. 7వ వచనం, అందుకు యాకోబు చాలా భయపడ్డాడు. తనతో ఉన్నవారిని, మందలను, పశువులను, ఒంటెలను 2 గుంపులుగా విభాగించాడు. ఎందుకంటే అతడు ఏశావు ఒక గుంపు మీదకి వచ్చి దాన్ని కొట్టాడంటే మిగిలిన గుంపు తప్పుకొని పారిపోవచ్చు అనుకొని తన దగ్గర ఉన్నటువంటి గుంపులను 2 గుంపులుగా అతను విడదీశాడు. ఆ తర్వాత అప్పుడు యాకోబు ఇలా ప్రార్థించాడు, నా తాత అయిన అబ్రహాముకు, నా తండ్రి అయిన ఇస్సాకుకు తోడైన దేవా యెహోవా, నీవు నాతో నీ స్వదేశానికి, నీ బంధువుల దగ్గరికి తిరిగి వెళ్ళు, నీకు మేలు చేస్తాను అన్నావు. నీవు నీ దాసుడినైన నా పట్ల నమ్మకంగా ఉండి ఎంతో వాత్సల్యత చూపించావు. దానికి నేను యోగ్యుని కాను. నేను యొర్దాను నది దాటి వచ్చినప్పుడు నాకు ఉన్నది నా చేతికర్ర మాత్రమే. ఇప్పుడైతే నేను 2 గుంపులయ్యాను. దయచూపి నా అన్న ఏశావు చేతి నుంచి నన్ను రక్షించు. అతడు వచ్చి నన్ను పిల్లలతో పాటు తల్లులను చంపుతాడేమో అని అతని విషయం నాకు భయం ఉంది. నీవు నాతో అన్నావు కదా, నేను నీకు మేలు చేసి తీరుతాను. సముద్రం ఇసుక రేణువులాగా మనుషులు లెక్కించలేనంతగా నీ సంతానాన్ని వృద్ధి చేస్తాను అని దేవుడికి ప్రార్థన చేస్తున్నాడు. నన్ను ఇక్కడికి వెళ్ళమన్నావు, నేను నీ మాట మీద అక్కడున్న పరిస్థితులన్నీ చక్కబెట్టుకొని ఇక్కడికి వచ్చాను. అదే ఎప్పుడైనా సరే అండి, దేవుడు చెప్పిన మాట మనకు ధైర్యం కలిగించాలి. దేవుడు చెప్పిన మాట కూడా మనల్ని ధైర్యపరచట్లేదు అని అంటే మనం పరిస్థితులకు ఇచ్చిన విలువ దేవునికి ఇవ్వట్లేదని అర్థం. అక్కడ పనివారు తను పంపించిన వార్తాహరులు వెనక్కి తిరిగి వచ్చి, మీ అన్న 400 మందిని వేసుకొని నీకు ఎదురొస్తున్నాడు అనగానే అతని విశ్వాసం సడలిపోయింది. దేవుడు చెప్పిన మాట మర్చిపోయాడు, భయం వేసింది. కానీ ఆ భయంతో వెనక్కి పారిపోలేదు. అదే గొప్ప విషయం. ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. ప్రార్థనలో అడుగుతున్నాడు, నీవు నన్ను గొప్ప జనాన్ని చేస్తానన్నావు, నేను నీకు తోడుంటానన్నావు, నిన్ను కాపాడుతానన్నావు, ఖచ్చితంగా నువ్వు చెప్పినవన్నీ నేను ఆధారం చేసుకొని వచ్చాను అని చెప్పి 13వ వచనం చూడండి. ఆ రాత్రి అతడు అక్కడ గడిపిన తర్వాత తాను తెచ్చిన దానిలో తన అన్న ఏశావు కోసం ఒక కానుకను ఏర్పరిచాడు. ఆ కానుక 200 మేకలు, 20 మేకపోతులు, 200 గొర్రెలు, 20 పొట్టేళ్ళు, 30 పాడి వంటలు, వాటి పిల్లలతో పాటు 40 ఆవులు, 10 ఆబోతులు, 20 ఆడగాడిదలు, 10 గాడిద పిల్లలను వాటిని మందగా చేసి తన దాసుల చేతికి అప్పగించి, మీరు మందకు నడుమ ఎడముంచి నాకంటే ముందుగా సాగిపోవాలి అన్నాడు. వారిలో మొదటివాడితో, నా అన్న ఏశావు నీకు ఎదురై, నువ్వు ఎవరి వాడివి, ఎక్కడికి వెడుతున్నావు, నీ ముందర ఉన్నవి ఎవరివి అని అడిగినప్పుడు నీవు ఇలా అనాలి, ఇవి మీ సేవకుడైన యాకోబువి, ఇదంతా మా యజమానులైన ఏశావుకు కానుక, ఆయన మా వనక ఇప్పుడే వస్తున్నాడు అంటూ ఆజ్ఞాపించాడు యాకోబు. అంటే తన దగ్గర ఉన్న వాటి అన్నిటినీ ఆ లెక్కలు కూడా చెప్పారు కదండి. 100, 10, 20 తన దగ్గర ఉన్నటువంటి గొర్రెలను, మేకలను, ఎడ్లను అన్నిటినీ మందలుగా పెట్టి ఒక్కొక్క మందకి గ్యాప్ ఇచ్చి ఆ ముందు మందను తీసుకెళ్లేవాడికి ఫస్ట్ అతను ఎదురొస్తాడు కాబట్టి, ఎందుకంటే నిన్ను ఎదుర్కోవడానికి వస్తున్నాడని ముందెళ్ళిన వార్తాహరులు చెప్పారు కదా. ఆ మాట ప్రకారం అతను ఎదురవ్వగానే నువ్వేం చెప్తావంటే, ఇవన్నీ మా సేవకుడైనటువంటి యాకోబువి, ఇవి మా యజమానుడైనటువంటి ఏశావు గారికి అప్పగించడం కోసం ఇవి తీసుకెళ్తున్నాము అని చెప్పమని చెప్పి ఒక్కొక్క మంద నడిపేవాడికి ఇదే మాట చెప్పినట్లు అతడు వాళ్ళని సిద్ధపరిచి పంపించాడు.
అలాగా వెళ్తున్నప్పుడు రెండో వాడికి మూడో వాడికి మందల వెంట వెళ్ళిన వారందరికీ 19వ వచనంలో ఉంటుంది. రెండో వాడికి మూడో వాడికి మందల వెంట వెళ్ళిన వారందరికీ అలా ఆజ్ఞాపిస్తూ మీరు ఏసావును చూసినప్పుడు అలాగే అతనితో చెప్పాలి అని వాళ్ళకు ట్రైనింగ్ ఇచ్చి పంపించాడు. ఇది ఎందుకు అని అంటే మనం అర్థం చేసుకోవచ్చు. తన దగ్గర ఉన్న వాటన్నిటినేమో రెండు గుంపులుగా డివైడ్ చేశాడు. రెండు గుంపులుగా డివైడ్ చేసింది దేనికి? ఒకవేళ ఏషావు వచ్చి ఒక గుంపును నాశనం చేసేలోపు ఇంకో గుంపుతో పారిపోవడానికి ప్లాన్ చేసుకున్నాడు. అయితే ఏషావుకు బహుమతులు కూడా ముందుగా ఎందుకు పంపిస్తున్నాడు అని అంటే, ఒక వ్యక్తికి ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి, విశ్వాసంతో పాటు దేవుడు కాపాడుతాడనే విశ్వాసంతో పాటు వివేకం కూడా ఉండాలి. వివేకం ఏంటంటే, తన ముందు వచ్చేవాడికి, తనను ఎదుర్కోవడానికి వచ్చేవాడికి తన మీద కోపం ఉంటుంది. ఎందుకంటే యాకోబు చేసిందేమి మామూలు పని కాదు. ఆ చిక్కుడుగాయల కూరతోటేమో జ్యేష్ఠత్వాన్ని లాక్కున్నాడు, తల్లి వండిచ్చిన వేటమాసంతోనేమో అన్నకు రావలసిన ఆశీర్వాదాన్ని తండ్రి దగ్గర తీసుకున్నాడు. మంచి కోపాన్ని రప్పించాడు అన్నగారికి. అటువంటి కోపంలో ఉన్న అన్న నుండి పారిపోయి ఇప్పుడు బాగా ఆశీర్వదింపబడి దగ్గర దగ్గర 20-25 సంవత్సరాల తర్వాత తిరిగి వస్తున్నాడు. అయినా కూడా ఇంకా కోపంగా ఉన్నాడు అన్న ఆలోచనతో ఉన్నాడు అని అంటే ఎంత భయపడుతున్నాడో చూడండి. ఆ భయం ఉంది కాబట్టి అప్పుడు పారిపోయాడు. అలా వెళ్ళిపోవడం కూడా దేవుని నిర్ణయం. ఒక వ్యక్తి ఒక స్థలం నుండి ఇంకో స్థలానికి వెళ్ళేటప్పుడు పరిస్థితులు అతనికి అనుకూలంగా ఉండకపోతేనే వెళ్తాడు. కానీ అలా వెళ్ళడం కూడా దేవుని నిర్ణయంలో భాగమై ఉంటుంది, దేవుని ప్రణాళిక అయి ఉంటుంది. ఆ ప్రణాళికలో భాగంగానే లాబాను కుమార్తెలను పెళ్లి చేసుకొని పిల్ల పాపలతోటి సమృద్ధిగా ఆశీర్వాదకరంగా తిరిగి వస్తున్నాడు. కానీ వెళ్ళినప్పుడు అతని మనసులో ఏ భయం అయితే ఉందో చేసిన తప్పుకి ఆ భయంతో వస్తున్నాడు. ఇప్పుడు తెలివిగా వివేకంగా ఇతను ఒక ప్లాన్ చేస్తున్నాడు. యేసుప్రభు వారు చెప్తారు, పాము వలె వివేకంగా ఉండండి, పావురం వలె నిష్కపటంగా ఉండండి. మరి ఆ నిష్కపటంగా దేవుడు చెప్పిన మాటను బట్టి వస్తున్నప్పటికీ కొంచెం తన అన్నకు తను చేసిన ద్రోహాన్ని బట్టి భయం ఉంది. అతను ఎదురొస్తున్నాడు అంటే అది ఇంకా కొంచెం కంగారు. కాబట్టి ఒక గుంపును ఉంచుకొని ఒక గుంపుతోటి అతను యుద్ధం చేస్తుంటే ఒక గుంపు పట్టుకొని పారిపోవచ్చు అన్న ఆలోచన కలిగిన ఈయన మళ్ళీ ఇప్పుడు ఏం చేశాడు అని అంటే, ఆ గుంపుని మందలుగా విభజించి ఒక్కొక్క మందని ముందు ఒక్కొక్క మందని అలాగా ఒకదాని తర్వాత ఒకటి వెళ్ళేలాగా చేసి వాళ్ళని కలుసుకునేలాగే ఏర్పాటు చేశాడు. వాళ్ళు కలుసుకోగానే ఇదేంటి అని అంటే, మా యజమానుడు అదే యాకోబు గారు ఏసావు గారి కొరకు పంపిస్తున్నారు అని చెప్పి ఆయన వెనకాల వస్తున్నాడు. అంటే ఇలాగ అన్ని మందల్ని దాటుకుంటూ ఏసావు తన దగ్గరికి వచ్చేటప్పటికి తమ్ముడి మీద జాలి దయ కలుగుతుందన్న ప్లాన్తో వెళ్ళాడు. అండి భయంలో ఉన్నప్పుడు మనకి ప్రార్థనే బలం. యాకోబు దేవునికి వినమ్రంగా ప్రార్థిస్తాడు, దేవుడు తను రక్షించాలని వేడుకుంటాడు, దేవుని వాగ్దానాలను దేవుడికే గుర్తు చేస్తాడు. భయంలో ఉన్నప్పుడు మనకి ప్రార్థనే బలపడడానికి ఇదే నిదర్శనం. యాకోబు దేవునితో పోరాటం 22 వచనం నుండి మనం చూస్తే దేవుడితో అతను చేసినటువంటి పోరాటం కనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ 21వ వచనంతో అతను తన ముందున్నటువంటి మందలన్నింటినీ పంపించి ఇతను మాత్రం అక్కడ ఆగిపోయి ప్రార్థన చేస్తూ ఉంటాడు. యాకోబు ప్రార్థన గురించి, పట్టువదలని ప్రార్థన గురించి మనం అందరము ఎక్కువసార్లు చర్చిలో వాక్యం వింటూ ఉంటాం. ప్రార్థన చేయడానికి ముందు అతడు పని కూడా చేశాడు, వివేకంగా ప్రవర్తించాడు. తన అన్నకి తన మీద జాలి కలిగేలాగా ఏర్పాట్లు చేసుకున్నాడు. దేవుని పని మనం చేసేటప్పుడు దేవుడే చూసుకుంటాడు అనే మాట నిజమే, కానీ నువ్వు మారాల్సింది ఏదైనా ఉంటే మార్పు ఖచ్చితంగా రావాలి. మారకుండా దేవుడే చూసుకుంటాడు అనుకోకూడదు. కాబట్టి తన అన్న మనసును గెలుచుకోవడానికి వివేకంగా ప్రవర్తించడం ఇప్పుడు యాకోబుకు అవసరం. ఆ పనితనాన్ని ఇక్కడ యాకోబు కలిగి ఉన్నాడు. 22వ వచనం చూస్తే, రాత్రి వేళ అతడు లేచి తన 2 భార్యలను 2 దాసీలను 11 మంది పిల్లల్ని వెంటబెట్టుకొని యబ్బోకు రేవు దాటిపోయాడు. వారిని తనకున్నదంతా ఆ వాగు దాటించాడు. యాకోబు ఒంటరిగా ఉండిపోయాడు. వాళ్ళందరినీ దాటించేసి తను అక్కడ ఆగిపోయి ఒక వ్యక్తితో పెనుగులాడుతున్నాడు. అదే ప్రార్థన. అప్పుడు ఆ వ్యక్తితో తను గెలవలేకపోవడం చూస్తే అప్పుడు యాకోబు తొడగుటి మీద ఆ వ్యక్తి కొట్టాడంట.
ఎవరితో అయితే ఇతను పెనుగులాడుతున్నాడో ఆ దేవదూత ఇతని తొడగూడు మీద కొట్టాడు. అతని తొడగూడు వసిలింది. అప్పుడు యాకోబు 26వ వచనం, ఆ వ్యక్తి తెల్లవారుతున్నది కనుక నన్ను వెళ్ళనీయమని అన్నాడు. అప్పుడు యాకోబు అంటున్నాడు, నన్ను దీవిస్తేనే తప్ప నిన్ను వెళ్ళనీయను అని బదులు చెప్పాడు. ఆ వ్యక్తి నీ పేరు ఏంటని అడిగాడు. అప్పుడు యాకోబు అని చెప్పాడు. ఇక మీదట నీ పేరు యాకోబు కాదు, నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచావు గనుక నీ పేరు ఇజ్రాయేల్ అని చెప్పి యాకోబుకి అక్కడ నామకరణం చేయబడింది. అక్కడ పద్దానరాములో మామ బామ్మర్దులు వాళ్ళ మధ్యలో ఉన్నటువంటి శోధనలన్నిటినీ దాటి గెలిచి బయటకు వచ్చాడు. ఇక్కడ అన్నయ్యకి చేసిన ద్రోహాన్ని బట్టి అవతలికి వెళ్ళి మొత్తానికైతే విజయం సాధించి వస్తున్నాడు, కానీ భయంతో వెళ్తున్నాడు. ఇప్పుడు దేవుణ్ణితో నిలిచిపోయి దేవుడి దగ్గర ప్రార్థన చేస్తున్నాడు. ఆ దేవుణ్ణి పట్టుకొని వేలాడుతున్నాడు. దేవుడు ఆశీర్వదించేదాకా దేవుణ్ణి వదలలేదు. అందుకే నువ్వు మనుషులతోనూ దేవునితోనూ పోరాడి గెలిచావు. నువ్వు యాకోబు అనే మాటకు అర్థం నువ్వు మోసగాడివి అయినప్పటికీ నువ్వు గెలిచావు కాబట్టి ఇంకా నీవు ఇజ్రాయేల్ ఆశీర్వదింపబడిన వాడు అన్నట్లుగా దేవుడు అతనికి నామకరణం చేశారు. అప్పుడు యాకోబు దయచేసి నీ పేరు నాకు చెప్పు అన్నాడు. అందుకని నా పేరేమని నీవు ఎందుకు అడుగుతున్నావు అని చెప్పి అక్కడ అతన్ని దీవించాడు. యాకోబు ఆ స్థలానికి పెనీయల్ అని పేరు పెట్టాడు. ఎందుకంటే నేను ముఖాముఖిగా దేవుణ్ణి చూసినా చావలేదు అని చెప్పాడు. అతడు పెనీయలు నుంచి సాగిపోవడంతో ప్రొద్దు పొడిచింది. అతడు కుంటుతూ నడుస్తున్నాడు. ఆ వ్యక్తి యాకోబు తొడగూటి మీద తుంటి నరాన్ని కొట్టినందుచేత నేటి వరకు ఇజ్రాయేలు ప్రజలు దేని తొడగూటి మీద ఉన్న తుంటి నరము తినరంట. చాలా అద్భుతం కదండి. వాళ్ళు తినే జంతువుల్లో తొడగూటి మీద ఉన్న తుంటి నరాన్ని ఆ రోజు నుండి అంటే యాకోబు కాలం నుండి ఇప్పటి వరకు కూడా ఇజ్రాయేలీలు తాము తినే మాంసం, మేకదైనా అది ఏ పశువుదైనా తినేటువంటి ఆ మాంసంలో ఆ పశువు యొక్క లేక జంతువు యొక్క ఆ దేహంలోని ఆ తుంటి నరాన్ని ముట్టుకోరంట, తినరంట అండి. ఎంత అద్భుతం. కాబట్టి యాకోబు ఏశావును కలుసుకోవడానికి బయలుదేరే ముందు తనకున్నటువంటి పరిస్థితిని బట్టి అతను భయపడ్డాడు. కానీ ప్రార్థన ద్వారా దేవుణ్ణి అడిగాడు. దేవుడి సహాయాన్ని పొందుకున్నాడు. దేవుని చేత ఆశీర్వదించబడ్డాడు. ఇజ్రాయేలు అనేటువంటి నామకరణాన్ని పొందాడు. 32వ అధ్యాయము మనకు నేర్పించినటువంటి పాఠం ఏంటంటే దేవునితో నిజమైన అనుభవం మన జీవితాన్ని మార్చేస్తుంది. కాబట్టి ఈ అధ్యాయం యొక్క ప్రధాన అంశము మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే భయం ఉన్న దేవునిపై విశ్వాసం ఉంచాలి. దేవునిపై విశ్వాసం ఉన్న మనకి ప్రార్థనే రక్షణ. దేవుడు మన పేరును మన స్వభావాన్ని మార్చగలడు. దేవునితో వ్యక్తిగత సంబంధం మనందరికీ అత్యంత ప్రాముఖ్యం. 32వ అధ్యాయం ఇంతటితో ముగిసింది. 33వ అధ్యాయంలోనికి వెళ్దాము. 33వ అధ్యాయం కొరకు ప్రార్థన చేయండి. మీరు వింటున్న అధ్యాయాలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే మరి మా కొరకు ప్రార్థించండి. మీరు వాక్యం వింటున్నవారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందు మీరు లైక్ చేస్తే ఇంకో 10 మందికి ఈ మెసేజ్ కనిపిస్తుంది. సహకరించండి. దేవుని పరిచర్యకి మీరు ఈ లైక్ చేయడం ద్వారా సపోర్ట్ చేయండి. అనేక మందికి ఈ వాక్యం కనబడితే చాలు. దేవుడు ఆశీర్వదించిన దాన్ని బట్టి, దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి స్టూడియో ఏర్పాటు చేసుకొని అందులో నుండి నేను ఈ లైవ్ బైబిల్ తరగతులను మీ ముందుకు తీసుకొస్తున్నాను. నాకు సపోర్ట్ చేస్తున్న దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. వీక్షిస్తున్న మీరందరూ మీరు చెల్లించవలసిన కృతజ్ఞత ఏంటంటే లైక్ చేసి ఇతరులకు షేర్ చేయండి. ఈ సేవను విస్తరింపజేయండి. దేవుడు మిమ్మలను, మీ కుటుంబములను, నన్ను, నా కుటుంబమును దీవించును గాక. 33వ అధ్యాయంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మనందరికీ తోడై నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. కల్పించిన కథ కాది వేదం 1500 వత్సరములు ఒకరిని ఒకరు ఎరుగక వ్రాసిన పరిశుద్ధాత్మ ప్రవచనములు. ఆది కాండము మొదటి నుండి ప్రకటన
ఉంది.